అందరూ ప్రైజ్ లార్డ్. ఈ దినాల్లో మనము యవనస్తుల కొరకై ప్రత్యేకమైన సందేశాలు అందిస్తూ వస్తున్నాము. యవనస్తులు వింటున్నారు అనుకుంటున్నాను. చాలామంది, కొంతమంది వినలేకపోతుంటున్నారు. మీరు కూడా వినడానికి ప్రయత్నం చేస్తారండి. మీరు వింటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ చదువు కానీ, ఉద్యోగము కానీ, మరి ఏదైనా సరే మీరు ఎలాగా పైకి రావాలి అనేది యోసేపు యొక్క జీవితాన్ని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీరు తప్పనిసరిగా వినండి. యూత్ మీటింగ్కి ఎక్కువ మంది యూత్కి, అదే సమయంలో తల్లిదండ్రులు కూడా మీరు కూడా వింటూ యవనస్తులైన వారిని మీరు ప్రోత్సాహపరుస్తారండి. అప్పుడు వాళ్ళు మీకు ఆటంకరంగా ఉంటారు, మీకు విధేయులుగా ఉంటారు, మంచివారిగా తయారవుతారు, ఆత్మీయపరులుగా ఉంటారు, మీ పేరు నిలబెడతారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి, వింటూ రండి, అనేకులు తెలియచేయం కూడా అండి. మనం ప్రారంభించుకుందాం. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఎన్ని శోధనలు భూవినున్నా తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు భూవినున్నా తానే మనలను విడిపించును. శోధింపబడెను యేసు, శోధింపబడెను యేసు, తన సహాయమునొసగు, తన సహాయమునొసగు. కను పాప వల్లే ప్రభు కాయో, నిత్యము నిల్లచు మనతో. కను పాప వల్లే ప్రభు కాయో, నిత్యము నిల్లచు మనతో. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. శక్తిమంతుడు మన ప్రభు యేసు, తోట్రిల్లకుండా కాపాడును. శక్తిమంతుడు మన ప్రభు యేసు, తోట్రిల్లకుండా కాపాడును. నిర్దోషులనుగా ప్రభువు, నిర్దోషులనుగా ప్రభువు నిలుపును తన మహిమాతో, నిలుపును తన మహిమాతో. తలచూము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలా. తలచూము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలా. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. కృంగిన యువకులారా మీరు భంగపరచు శైతానుపై, భంగిన యువకులారా మీరు భంగపరచు శత్రుపై, జగముపై చాటుడి జయము, జగముపై చాటుడి జయము. జయము జయమని ప్రభుకే, జయము జయమని ప్రభుకే. యుగ యోగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో
యుగ యోగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ప్రార్థన చేసుకుందామా బైబిల్ ధ్యానానికి ముందు. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి నమ స్తోత్రాలు. యవనస్తుల కొరకు 5 దినాల్లో మీరు ఇస్తున్న పాఠాల బట్టి నమ స్తోత్రాలు. ఈ మాటల ద్వారా యవనస్తుల యొక్క జీవితాలు కట్టబడమే కాకుండా ఆశీర్వదించబట్లో సహాయం చేయండి. కొన్ని నిమిషాలు మీ దాసుని జ్ఞాపకం చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్తమానం అందించేదాన్ని సహాయం చేయమని వేడుకుంటూ విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటున్నాను. అంధకార శక్తులు మీ నామపడి బంధిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. రండి, మనము యోసేపు యొక్క జీవితాన్ని మనం పాడుతూ వచ్చాం. ఎన్ని శోధనల భూమి మీద ఉన్నా ఆయనే మనలను కాపాడుతాడు. కృంగిపోయిన యువకులారా, భంగపరుసు సైతాన్ మీద మనం విజయం పొందాలనే పాటను కూడా చక్కగా పాడుతూ వచ్చాం. ఇప్పుడు యోసేపు జీవితంలో తాను పొందినటువంటి శోధనలు ఏమిటి, ఆ శోధనలు ఆయన ఎలాగా జయించాడు అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. అతడు తన ఇంటి మీదను తన కలిగినంత మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తునింట ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. అతను తన కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించబడి తాను ఆహారం తిను తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరుడనై ఉండెను. ఆడు తర్వాత తన యజమాను భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సేవించమని చెప్పాను. అయితే అతను ఒప్పక, నా యజమానుడు తన కలిగినంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు అడగడు, ఇంటిలో నాకంటే పైవాడవడు లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపబడినదు, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో సేనించుడికైనను ఆమెతో ఉండుడికైనను ఆమె మాట విన్నవాడు కాడు. చాలు, చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించునుగాక. ఇక్కడ మనం గమనించే విషయం ఏమిటి అని కానీ చూస్తే ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నది. యోసేపు యొక్క జీవితంలో ఏమేమి జరుగుతున్నది అక్కడ అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం గమనిస్తే, మరి పొతీఫర్ యొక్క ఇంటిలో ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నారు చాలామంది, మరి దాసులుగా సేవకులుగా. వారందరి మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. పొతీఫర్కి ఆ మంచి మనసు ఇచ్చాడు కాబట్టి వాళ్ళందరి మీద కూడా మరి ఇప్పుడు ఒక అధికారిగా ఉంటూ పనిచేస్తున్నాడు. దేవుడు ఒకవైపున మనలను ఎట్లా ఆశీర్వదించి పైకి తీసుకుని వెళ్తూ వస్తాడో, శైతాను కూడా మనలను వెంటబడుతూనే ఉంటుంది. అందుకని అందరూ మీరు శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ మరి ఆ ఇంటిలో అందరికంటే ఉన్నతమైన ప్లేస్, హైయెస్ట్ పోస్ట్, హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ టు జోసెఫ్ బికాజ్ హీ వాజ్ సో ఫెయిత్ఫుల్, సో హానెస్ట్ యంగ్ మ్యాన్. హీ వాజ్ నాట్ మ్యారీడ్ ఎట్ ద టైమ్. He was so faithful and godly person. దేవుడు అంటే భయము, నమ్మకస్తుడు, యథార్థవంతుడు. Not only that, the moment when Joseph entered in that house, the Lord used to begin bless the Potiphar and all his household people. ఎప్పుడైతే యోసేపు ఆ ఇంటిలోకి ప్రవేశించాడో, అడుగు పెట్టాడో, అప్పటి నుంచి దేవుడు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దట్స్ ద ట్రూత్.
ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ క్రిస్టియన్, ఒకవేళ నీవు నిజమైనటువంటి మంచి నీతి గల యవనస్తుడుగా, భక్తి గల యవనస్తుడుగా, దేవుడంటే భయపడే వ్యక్తిగా, యథార్థమైనటువంటి యవనస్తుడుగా కానీ ఉంటే నీవు ఆశీర్వదించబడటమే కాదు కానీ నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. ఇఫ్ యు హ్యావ్ రియల్లీ లివ్ లైఫ్ ఫర్ క్రైస్ట్ and prove that you are a true Christian, then you will find the blessings of God will pour upon you, not only upon you, but also wherever you stepped, there the God is to bless. So, యవనస్తులారా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు జోసెఫ్ చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అక్కడ పనివాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అయ్యో, ఈ హెబ్రీయుడు ఎక్కడి నుంచో వచ్చాడు మాకు ఐగుప్తు దేశానికి. ఇతను వచ్చినప్పటి నుంచి మేము ఇంతకాలం పనిచేస్తున్నా కూడా ఇలాంటి యొక్క సమాధానము కానీ, ఇలాంటి యొక్క సంతోషము కానీ, ఇలాంటి ఆశీర్వాదాలు కానీ, ఇంత పీస్ఫుల్గా, ఇంత మంచిగా ఇంటిలో మరి ఏది చేసినా కూడా అంత బాగా మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి, మా జీతాలు పెరిగిపోతున్నాయి, రకరకాలైనటువంటి వంటకాలు తయారు చేస్తున్నాం, చాలా బాగుంది మాకు ఇప్పుడు. సో దే వర్ వెరీ 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 హ్యాపీ ఆఫ్టర్ జోసెఫ్ ఎంట్రన్స్ ఇన్ దట్ హౌస్. అర్థమైందా మీకు యవనస్తులారా? అండ్ అట్ దట్ సిచ్యువేషన్ ద డెవిల్ వాస్ థింకింగ్ హౌ టు బ్రింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దట్ హౌస్. అలాంటి సందర్భాల్లో ఎలాగా ఈ ఇంటిలోకి మరి నేను సమస్యలు తీసుకొని రావాలా అని ఆలోచన చేస్తున్నాడు శైతానుడు. యు ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, మనం అందరూ ఒక విషయం జ్ఞాపకం చేయాలా. మనము మన కుటుంబాలు, మన జీవితాలు, మన సంఘాల్లో కూడా ఎప్పుడైతే నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా అభివృద్ధిలోనికి వస్తూ ఉంటామో, మనము మంచి శాంతి సమాధానాలుగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, మరి శైతానుడు ఒప్పుకోడు, వాడు సంతోషపడడు. ఎట్లయినా సరే ఆ కుటుంబాన్ని కూల్చాల్సిందే. అందుకని ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు వీళ్ళందరిలో కూడా అందరూ ఎవ్రీబడి సపోర్టింగ్ జోసెఫ్. ఇప్పుడు నేను ఎవరిలో పని చేస్తే ఈ విషయం జరుగుతుంది అని ఆలోచన చేసింది శైతానుడు. బాగా అర్థం చేసుకోనండి. డెవిల్ ఈజ్ సో ఇన్నోసెంట్. నో, ఇట్ ఈస్ నాట్ ఇన్నోసెంట్, సో క్లెవర్. శైతాన్ అంటే సులభమైన విషయం కాదు, అందరూ తెలుసుకోలేరు. దేవసేవకులైనా మేమే తెలుసుకోలేము శైతాన్ పనులు, మీరేం తెలుసుకుంటారు? వాడు ఏ రూపంలో వస్తాడో, ఏ మాట ద్వారా వస్తాడో, ఏ చూపు ద్వారా వస్తాడో, ఏ తలంపు ద్వారా వస్తాడో, ఏ ఆలోచన ద్వారా వస్తాడో మేమే కనుక్కోలేము. మీ యవనస్తులైన మీరు కనుక్కోవడం చాలా కష్టం కదా. అందుకనే ఇప్పుడు ఒక ఆలోచన చేసి ఆ కుటుంబంలోకి గొప్ప నష్టము కలుగు చేయాలన్నా, యోసేపు జీవితమును నాశనం చేయాలి అనే ప్రణాళికను తయారు చేస్తున్నారు. మా ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, వింటున్నటువంటి యొక్క తల్లిదండ్రులారా, ఎప్పుడు మనము ఆత్మీయంగా ఎదుగుతామో, మన కుటుంబాలు ఆత్మీయంగా ఉంటాయో, శత్రువు ఎప్పుడు కూడా ఆ కుటుంబం మీద, ఆ ఇంటి మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఆ పని వాళ్ళలో ఎవరైనా సరే యోసేపును కానీ ప్రేమించడం కానీ, లేక యోసేపుతో పాటు ఉండడానికి ఇష్టపడి మరి అలాంటి కార్యకలాపాలు జరిగి ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుంది? ఒకసారి ఆలోచించేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన ఫతిఫర్ హాయిగా వాళ్ళకి పెళ్లి చేసేవాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయేది, మంచిగా జరిగిపోతాయన్నీ. కానీ అలాంటి పరిస్థితి కాదు ఇప్పుడు. ఫతిఫర్కే అనుమానం రావాలా, యోసేపు మీద సందేహాలు రావాలా, యోసేపు మీద కోపం రావాలా, యోసేపును ఆ పనిలోంచి తీసివేయాలా అంటే ఇప్పుడు శైతానుడు ఏం చేస్తున్నాడంటే ఫతిఫర్ యొక్క భార్య మీదకి వెళుతుంటున్నాడు. అర్థమైందా చెప్పిన మాట? ఫతిఫర్ భార్య దగ్గరకు. నౌ ద డెవిల్ ఈస్ చూజింగ్ ఎ పర్సన్ ఇన్ దట్ హౌస్. ఏమిటి? ఎలాగో నేను ఎవరిని ఉపయోగించుకుంటే యోసేపు నష్టం వస్తుంది. సో హీ హ్యాడ్ ఎ ప్లాన్. గాడ్ హ్యాస్ ప్లాన్. At the same time, Satan also has plan.
అందుకని ఈ ప్లాన్ను బట్టి ఏం జరుగుతుంది? అమ్మా హెప్సీ 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 ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది. ఏమిటి ఆ ప్లాను అని మనం గమనించినట్లయితే ఆ ప్లాన్ ఏమిటి అంటే, ఎట్లయినా సరే నేను వెళ్ళి యోసేపు యొక్క లేక పొతిఫర్ యొక్క భార్యలోనే చొరబడి నేను ఈ కార్యం చేస్తాను అని ఒక ప్లాన్ వేసుకుంది, ప్రణాళిక వేసి. ఎవరి బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? మన జీవితాలను పడగొట్టాలన్నా, మన కుటుంబాలను పడగొట్టాలన్నా, మన ఉద్యోగాలు పడగొట్టాలన్నా, మన చదువులు పడగొట్టుకోవాలన్నా దేవుడు ఒకసారి మనల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. అయితే శైతానుడు ఏం చేస్తాడంటే మరొక ప్రణాళిక చేసి దాన్ని అంతా కూడా పడగొట్టే దాని కొరకై ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఆ విషయం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడింది అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి చూడండి ఎటువంటి మాట ఉందో, యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండున అడు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సేనించుమని అడిగాను. చూడండి, ఇది ఒక్కసారి అర్థం చేసుకునండి, మనం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునండి. యోసేపు రూపవంతుడు సుందరుడు కాబట్టి అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. ఎవరైతే అందంగా కనబడాలని కోరుకుంటారో, సౌందర్యంగా కనబడాలని కోరుకుంటారో మీకు అపాయం ఉన్నదని గుర్తించుకోండి. యవనస్తులారా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు బి అపేర్డ్ యాజ్ ఎ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ పీపుల్, there will be a danger in the future. ఏదో వస్త్రాలు ధరించుకుంటాము, మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటాము, అందరిని ఆకర్షిస్తాము, మా తలలన్నీ విరబోసుకుంటాము, మా గడ్డాలని పెంచుకుంటాము, రకరకాలైనటువంటివి చేసి జనాలను ఆకర్షిస్తావా? అప్పుడు నీ మీద శైతాన్ యొక్క దృష్టి పడుతుంది. శైతాన్ యొక్క దృష్టి నీ మీద పడుతుంది. ఎవరి రూపంలో? పొతిఫర్ భార్య యొక్క రూపంలో యోసేపు మీద పడిపోయింది. యవనస్తులైన వారు బీ కేర్ఫుల్, మస్ట్ బి వెరీ కేర్ఫుల్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యు బీ యాజ్ ఇట్ ఈస్. మీరు ఎలాగ ఉన్నారో అలాగే ఉండండి. డోంట్ గో ఫార్ మేకప్ అండ్ ఫ్యాషన్స్ అండ్ అట్రాక్షన్స్, సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో అనేకమైన విషయాలు ఉంటాయి మనం అందంగా కనబడే దాని కొరకై. వాటి కొరకు మీరు ఆశపడవద్దు. ఆశపడ్డారా శైతాన్ మీ మీద దృష్టి ఉంచినట్లే. బీ ఏ సింపుల్, సామాన్యంగా ఉండండి. చెప్తున్నాను, నేను యవనస్తులుగా ఉన్నప్పుడు ఏ షర్టు ఏ ప్యాంటుతో ఉన్నానో, లెక్చరర్గా అయిన తర్వాత ఏ షర్టు ఏ ప్యాంటుతో ఉన్నానో, ఈనాడు దేవుని సేవకుడు అయిన తర్వాత కూడా అదే ప్యాంట్ అదే షర్ట్తోనే ఉన్నాను. ఆ రోజు ఎలాగ ఉన్నాను, ఈరోజు అలాగనే ఉన్నాను. కానీ వయస్సు మారిపోయింది, వెంట్రుకలు మారిపోయింది, శరీరం బలహీనమైపోయింది. వీఆర్ గాడ్లీ పీపుల్, యంగ్ పీపుల్, వీఆర్ గాడ్లీ పీపుల్. మస్ట్ హ్యావ్ ఫియర్ ఫర్ గాడ్. దేవుడు అంటే భయపడండి. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే, అతని యజమానుని భార్య కన్ను వేసింది. ఇప్పుడేమడుతుంది, యజమాని ఇంటికాడ లేడు, నువ్వురా, మనం కలిసి సంతోషిస్తాము, సుఖిస్తాము, శరీర కోరికలు నెరవేరుస్తాము. యోసేపు రా, నేను ఆహ్వానిస్తున్నాను. ఇంటికి ఇంకెవరు ఉన్నారు? మా ఆయన లేడు, బయటికి వెళ్ళాడు, ఆయన డ్యూటీలో ఉన్నాడు, ఆయన రాజుగారి దగ్గర ఉంటాడు, ఆయన ఫరో దగ్గర ఉంటాడు, ఆయన వచ్చినప్పుడు రాత్రి అయిపోతుంది. నువ్వు మంచివాడు కదా, నేను చూస్తున్నాను రోజు కూడా, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వంటే నాకు చాలా ప్రేమ. నేను చూసినప్పుడు అసలు నిజంగా నేను
చాలా ఆకర్షితురాలైపోయినాను. ఎన్ని మాటలు చెప్తారనుకున్న వాళ్ళు, ఎన్ని రకాల మాటలు చెప్తారనుకున్నా. యవనస్తులారా జాగ్రత్త. ఎన్నో రకాలుగా మిమ్మల్ని మభ్య పెడతారు, లాలన మాటలు చెప్తారు, ఆకర్షిస్తారు. పురుషుడు ఆకర్షించలేడు కానీ స్త్రీలు ఆకర్షిస్తారు. ఒకవేళ పురుషులు ఆకర్షించినా కొంతవరకే కానీ స్త్రీలు ఎక్కువగా ఆకర్షిస్తారు. యవనస్తులైన వారు ఎక్కువగా ఆకర్షిస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాళ్ళ మాటలు ఎంత నునుపుగా ఉంటాయంటే, ఎంత మృదుత్వంగా ఉంటాయంటే, ఎంత ఆకర్షణగా ఉంటాయంటే, వాళ్ళ నవ్వులు మనకి ఎంత ఇది చేస్తాయంటే ఆ నవ్వుతేనే మనం పడిపోతాం. ఆడపిల్లలు నవ్వేరా, మగపిల్లలు పడిపోయినట్టే వల్ల. జాగ్రత్త. అందుకనే ఇది పాపం ఫోతోఫర్ కాదు కానీ, ఆయన భార్య కాదు కానీ, ఆ భార్యలో శైతానుడు ప్రవేశించి ఈ కార్యం చేస్తున్నాడు. చూసారా ఎంతగా ఎంతగా. ఎవ్రీ డే he was tempted by that young lady. Every day he was tempted. Every day he was tempted. Every day he was tempted. ప్రతిరోజు శోధన, ప్రతిరోజు శోధన, ప్రతిరోజు శోధన. మనకు కూడా శోధన ఉండటం లేదా? కాలేజీకి వెళితే నీకు శోధన లేదా? ఆఫీస్కి వెళ్తే నీకు శోధన లేదా? యవనస్తులారా మీకు శోధన లేవా? నీ ఆఫీస్లోనే నేను శోధిస్తారు, నీ కాలేజీలో నేను శోధిస్తారు. వాళ్ళు నీతోనే ఉంటారు, నీ వాళ్ళతోనే ఉంటారు. ఆ శోధన ఎదుర్కోవాలంటే చాలా కష్టమైనటువంటి విషయము. అందుకని చెప్తున్నాను, ఈ శోధన ప్రతిరోజు 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 వచ్చేటటువంటిది. అయితే మనం ఏం చేస్తాము? మంచి అవకాశం దొరికింది, వీ కెన్ ఎంజాయ్. అమ్మాయితో కలుస్తాము, హోటల్కి వెళ్తాము, మన పార్కులకు వెళ్తాము, పిక్నిక్లకు వెళ్తాము, అమ్మాయితో తిరిగేసి వెళ్తాము. కాలేజ్ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. వాట్ ఏ ఫూలిష్నెస్ ఇట్ ఈస్. ఈ రోజుల్లో దేశంలో అంతా అలాగే జరుగుతుంది. కాలేజీలో అవి జరగటం లేదా? యూనివర్సిటీలో అవి జరగటం లేదా? ఐఎమ్ నాట్ ఓన్లీ గాడ్ సర్వెంట్ బట్ ఐఎమ్ ఎన్ ఎక్స్ ప్రొఫెసర్. అందుకని నాకు వారి జీవితాలన్నీ కూడా ఐ స్టడీడ్ దెమ్. I studied each and every young man and every young girl, their desires, their attractions and all kinds of their works and deeds. వాళ్ళన్నీ నేను చదివాను, నేను వాడు చూసాను నేను. అందుకని చెప్తున్నాను నేను. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ప్రతిరోజు ఏమేస్తుందంట? తనతో సేవించమని రోజు అదే పని చేస్తుందంట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? 8వ వచనం. అయితే అతడు ఒప్పక, నా యజమాను తన కలిగినది నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడు లేడు, నీవు అతని భార్యమైనందున నేను తప్ప మరి దేనిని నా అప్పగింపబడలేదు. కాబట్టి నేను ఇట్లంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని విరోధముగా పాపం కట్టుకుందని అదే ఏ నివాదుని భార్యతో చెప్పాను. దినదినము ఆమె యేసుతో మాట్లాడుతుంది కానీ అతను చేయించుడికైనను అంత ఉండుడికైనను ఆమె మాట విన్నవాడు కాడు. దేవుని నమ్ముకున్న యవనస్తులైనటువంటి వారు మీరున్న స్థలాల్లో శోధనలు వచ్చినప్పుడు ఇలాగా మీరు చేయగలరా? నాకు తెలిసినంత వరకు 99% వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. 99% ఎవరు కూడా చేయలేరు. ఒకవేళ చేశారు అంటే వాళ్ళ దేవుని యొక్క భయం కలిగినటువంటి వాళ్ళు. ఎలాగా ఉన్నాడు? అమ్మగారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే అయ్యగారు నన్ను హెచ్చించాడు, నేను వీళ్ళందరికీ కూడా అధికారిని, నా కింద వాళ్ళు పనిచేస్తున్నారు, నీ ఒక్కరివే భార్యవి, నీ మీద నాకు ఎలాంటి అధికారం లేదు, కాబట్టి ఈ పనిని నేను ఎలాగా చేయగలను? అందులో ఈ పని దుష్టకార్యము, పాపకార్యము, ఇది దేవునికి విరోధమైనటువంటి కార్యము. ఇలాగ కార్యాన్ని నేను ఎప్పుడు చేయలేదమ్మా, చేయను కూడా, దయచేసి నన్ను విడిచిపెట్టి తల్లి అని అడుగుంటాడు. అడిగినట్లున్న బైబిల్లో కూడా. ఎవరైనా వనస్తులు చెప్తారా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు? ఒకసారి ఆలోచన చేసుకోరండి. అమ్మాయితో మాట్లాడడానికి అవకాశం వచ్చినా, అమ్మాయితో తిరగడానికి అవకాశం వచ్చినా, అమ్మాయితో కాలేజీలో ఉండడానికి అవకాశం వచ్చినా, బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం వచ్చినా, ట్రైన్లో ప్రయాణం చేయడానికి అవకాశం వచ్చినా,
మనం ఉన్నటువంటి వీధుల్లో వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం వచ్చినా ఏం చేస్తాం? మనం అవకాశాలు ఉపయోగించుకుంటాం. కానీ యోసేపు అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. he rejected. What he said? Mother, you are like my mother. He believed me, he trusted me and given everything in this house except you. I have full authority to do anything, but I don't have any authority on you, madam. Please forgive me. I cannot do such a great sin which is against God. So I cannot do it. చూడండి, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. యవనస్తులారా, మీరు చెప్పగలుగుతున్నారా? యవనస్తులైన అమ్మాయిలను చూసినప్పుడు, యవనస్తులైన అబ్బాయిలను చూసినప్పుడు ఆకర్షించబడుతున్నారా? వారికి లోనైపోతున్నారా? వారి మాటలకు లోబడిపోతున్నారా? వారి ధనానికి లోబడిపోతున్నారా? లేక వారి కులానికి లోబడిపోతున్నావా? వాళ్ళ ఆస్తికి లోబడిపోతున్నారా? వారి చదువుకు లోబడిపోతున్నారా? అందానికి లోబడిపోతున్నారా? దేనికి నువ్వు లోబడిపోతుంటున్నావు? ఇక్కడ చూస్తే జోసెఫ్ దేనికి లోబడదు. ఆమె అందం కావాలని కోరలేదు, ఆమె ఆస్తిని కావాలని కోరలేదు. నాకు ఏమొద్దు అవసరం లేదు అమ్మగారు. ఐ విల్ డూ మై డ్యూటీ ఇన్ దిస్ హౌస్. ఐ విల్ నాట్ టచ్ యూ అట్ ఆల్ బికాజ్ యూ ఆర్ ద వైఫ్ ఆఫ్ మై ఆఫీసర్. హీ ట్రస్టెడ్ మీ. హౌ కెన్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్ against God? I cannot do. Please forgive me. But even then, she is continued to speak to him, continued to tempt him, continued to drag him into her net. ఆమె ఊరుకుందా? అలాగనే 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 మాట్లాడుతూ రోజు 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 తనని ఎంతగానో శోధించేస్తుంది. ప్రియమైన ఏమైనా బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి యవనస్తురాలు, ఒకవేళ వివాహం అయినటువంటి వారైనా సరే, మీరు యవన కాలంలో ఉంటే మీరందరూ కూడా యోసేపులాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు యోసేపును ఎలాగా తప్పిస్తూ వస్తాడో, ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాడో, ఒకసారి ఏమో పైకి వెళ్ళిపోతున్నాడు, ఒకసారి క్రిందకు వస్తుంటున్నాడు. అన్నల చేతిలో గుంటలో పడ్డాడు, క్రిందకు వెళ్ళిపోయినాడు. అమ్మి వేయబడ్డాడు, పైకి వచ్చేసాడు. అది కూడా పొతిఫర్ ఇంట్లోకి వచ్చాడు, పైకి వచ్చేసాడు. పొతిఫర్ ఇంకా ఎక్కువ పైకి తీసుకొని వెళ్ళిపోయినాడు ఆఫీసర్గా, అక్కడ పైకి వచ్చేసాడు. మళ్ళా తిరిగి తను కిందకి వెళ్ళిపోయే పరిస్థితి రాబోతుంది. సో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ an easy life. We have to face so many things in our life. We have to face every time, in every place, every kind of situation. We have to face different kinds of temptations. So number of young people are falling in the temptations and doing things against God and coming under the wrath of God and losing the blessings of God. What a shameful thing it is. Young generation, be careful. Look unto the Lord. Fear for the Lord. Joseph, he feared unto the Lord. నువ్వు భయపడుతున్నావా దేవుడికి? యవనస్తుడిగా ఏదైనా సరే, అది ఇక్కడైతే ఒక యవనస్తురాలను ఒక ఆమెను గురించి మాట్లాడారు. ఇట్ మే బి స్మోకింగ్, ఆర్ ఇట్ మే బి డ్రింకింగ్, ఇట్ మే బి బ్యాడ్ ఫ్రెండ్షిప్, ఇట్ మే బి ఎ లిటిల్ మనీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. వేళ ఇక్కడ ఒక ఆమెను గురించి రాసి ఉండొచ్చాను, కానీ వేళ తాగడానికి సిగరెట్ ఏమో శోధన నీకు, తాగేదానికి డ్రింకింగ్ శోధన నీకు, చెడు స్నేహాలు పోవడము శోధన నీకు, సినిమాలు పోవడము శోధన నీకు, సినిమాలు చూసుకోవడం ఫోన్లో శోధన నీకు. ఏ శోధనను విరుక్కుంటున్నా? అందుకని ఇక్కడ యోసేపు చెప్పిన మాట చెప్పు, దేవునికి విరోధముగా నేను ఎలాగా ఈ పాపం చేయగలను తల్లి? హౌ కెన్ ఐ డూ సచ్ ఎ గ్రేట్ సిన్ అగెన్స్ట్ గాడ్? నేను చేయలేను ఇలాంటి పని, నేను ఇలాంటి పని చేయలేను. అలాగా మనం చెప్పినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. యూ విల్ బి ప్రాస్పర్డ్, యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ బి ఎక్సాల్టెడ్, యూ విల్ బి ఇన్ హై పొజిషన్. ద లార్డ్ విల్ బి విత్ యూ ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఏ పరిస్థితి అయినా, కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, శోధన అయినా, కాలేజీలైనా, ఇంటిలోనైనా, బయట అయినా, ఎక్కడైనా సరే, wherever you will be,
ద ఆల్ మైటీ గాడ్ విల్ బీ విత్ యూ. ఇక్కడ యోసేపుకి మంచి అవకాశం ఉంది. నన్ను ఎవరు చూడటం లేదులే, మా అమ్మ నాన్నగారు దూరంలో ఉన్నారు, నా అక్క చెల్లెలు ఇంకో దూరంలో ఉన్నారు, నా అన్నదమ్ములు ఇంకో దూరంలో ఉన్నారు, ఇక్కడ పనివాళ్ళు ఎక్కడో బయట ఉన్నారులే, నేను తనే కదా ఇక్కడ ఉన్నది, అమ్మగారంటే నన్ను పిలుచుకుంటుంది, నేను అమ్మగారికి ఇద్దరం కదా ఇక్కడ ఉండాల్సినటువంటిది, ఏదైనా నేను చేయొచ్చులే అనుకోవచ్చు కదా జోసెఫ్. కానీ అలాంటి అవనవసరం కాదు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ద ఆల్ మైటీ గాడ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ యూ. ఎవరు నేను చూసినా చూడకపోయినా పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. అందుకని అంటున్నాడు మత్తయి సువార్త 6 అంటాడు, రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు బిడ్డలారా, నేనెవ్వరు చూడరు అనుకోగాకు. నువ్వు డ్రింక్ చేసేటప్పుడు, లేక నువ్వు స్మోక్ చేసేటప్పుడు, లేక నువ్వు చెడు స్నేహాలతో తిరిగేటప్పుడు, అమ్మాయిలతో అబ్బాయిలతో తిరిగేటప్పుడు, లేక ఫోన్లో నువ్వు అనేకమైనటువంటి బ్లూ ఫిల్మ్స్ చూసేటప్పుడు, చూడకూడదు చూసేటప్పుడు, వెళ్ళరానటువంటి స్థలానికి వెళుతున్నప్పుడు, డబ్బు అన్ని తీసుకుంటున్నప్పుడు, దొంగతనంగా తీసుకుంటున్నప్పుడు, ఇన్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ ద లార్డ్ ఈజ్ వాచింగ్ యూ. The Lord is watching you and He will reward you. Be careful. కొన్ని సంవత్సరాల కిందట ఒక యవనస్తుడు మరి చదువుకున్నాడు చక్కగా, మరి ఇక్కడ నుంచి వేరే దేశాలకు పంపించబడ్డాడు. అమ్మ నాన్నని విడిచిపెట్టేసేసి మంచి చదువు కొరకు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ఎవ్వరూ లేరు, తన ఇష్టం ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు తను. అందుకని ఒక రోజున తన గదిలో మరి తన స్నేహితురాలను పిలుచుకొని మంచి ఫ్రెండ్స్గా తయారైపోయి పాపం చేయబోతున్నాడు. పాపం చేయబోతున్నటువంటి సందర్భంలో అప్పుడు ఆ రాత్రి ప్రభు ఒక చిన్న కలలాగా దర్శనాన్ని చూపించాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, చిన్నప్పుడు ఉయ్యాల ఊపుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఉయ్యాల్లో నుంచి కింద పడిపోతున్న సందర్భం అవుతుంది. ఆ కింద బిడ్డపడే సందర్భంలో 2 చేతులు వచ్చేసేసి ఆ బిడ్డను పడకుండా పట్టుకున్న ఒక దృశ్యాన్ని చూపించాడు దేవుడు. సరే, అది అయిపోయిన తర్వాత మరి కొన్ని దినాలు అయిన తర్వాత ఆ యవనస్తుడు ఒక దారిలో గుండా పోతూ ఉంటున్నాడు. ఆ దారిలో గుండా పోతూ ఉంటున్నప్పుడు అప్పుడేం జరిగిందంటే, ఆ దారి నుండి ఒక సర్పం వస్తూ ఆ యొక్క యవనస్తుడి మీద కాటైపోతూ ఉంటుంది. అప్పుడు 2 చేతులు వచ్చి ఆ యవనస్తుడిని నెట్టివేసేసింది. ఆ 2 చేతులు చిన్నప్పుడు ఏ 2 చేతులు ఉన్నాయో ఆ 2 చేతులే కనబడుతున్నాయి. సరే, మూడవది, ఇప్పుడు తను ఒక పాపములో పడబోతున్నప్పుడు తన రూములోనే 2 చేతులు ఇలాగ కనబడుతున్నాయి. 2 చేతుల్లో గాయాలు కనబడుతున్నాయి. అనగా ఎవరిది ఇది? ప్రభువు యేసుక్రీస్తు వారిది. అప్పుడు చూశాడు, యేసయ్యా చిన్నప్పటి నుంచి కాపాడావు, ఎన్నోసార్లు మరణం నుంచి తప్పించేవయ్యా, ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే నీ కృపదేవా, నేను పాపం చేయబోతున్నాను, దయతో నన్ను క్షమించయ్యా, నేను చేయనీకి ఈ పాపం, అమ్మాయి నా ఇంటికి పిలుచుకోను, నా రూమ్కి పిలుచుకోను, ఇక మేము పాపం చేయనయ్యా అని పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించి మందిరానికి వెళ్ళాడు. ప్రియమైన ఏమైనా బిడ్డలారా, ఈ సాక్షి ఉన్నారు కదా, మీరేం చేయాలనుకుంటున్నారు? నీ కొరక మరణించిన ప్రభు నీ కొరక చేతులు చాపుతున్నాడు. He is calling you. For your sins he was crucified on the cross of Calvary. He shed his precious blood for you. His whole body was broken into pieces. His face was marred. Untolerable situation. నీ కొరకంతగా ప్రాణం పెట్టిన ప్రభువును నువ్వు రిజెక్ట్ చేస్తావా లేక అంగీకరిస్తావా? ఈరోజు తీర్మానం చేస్తావు.
ఈ వర్తమానం విన్నా నీవు యవనస్తులు మీరు ఎవరైనా సరే నీవు తీర్మానం చేసుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటే దయచేసి నా కొరకై ప్రార్థన చేయనుకులని ఒక చిన్న మెసేజ్ నాకు పంపించు. నేను ఇంకా అనేకులు మీ కొరకై ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మాపలో తండ్రి, యవనస్తుల కొరకై మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి అందుకు స్తోత్రాలు. జోసెఫ్ యొక్క జీవితంలోంచి అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు, మీకు అందుకు స్తోత్రాలు. ఈ మాట వింటున్న యవనస్తులు ఎవరెవరైతే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. కొందరైనా సరే తీర్మానం చేసుకొని యేసు ప్రభువుని అంగీకరించడానికి సహాయం చేయమని పెట్టుకుంటున్నాను. ప్రతి యవన బిడ్డను కాపాడి భద్రపరచండి. ప్రతి యవన బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి యవన బిడ్డను పాపంలో పడకుండా సహాయం చేయండి. శోధించబడుతున్న ప్రతి యవన బిడ్డలకు మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. దేవా, మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకోండి. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకోండి. ఎవరు యవనస్తులు దేని కొరకే ప్రార్థించమన్నారు తండ్రి, వారి కొరకే ప్రార్థిస్తున్నాం. చదువు కొరకు ప్రార్థించమన్నవారు, ఉద్యోగాల కొరకే ప్రార్థిస్తున్నవారు, వివాహాల కొరకే ప్రార్థించమన్నవారు, ప్రతి ఒక్క యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. May the love of God our Father, the grace of our Lord Jesus Christ, the fellowship and communion of Holy Spirit will abide with all young people, now and forevermore. Amen. Amen. Praise God. Listen to this message, and if you are really inspired by this message and touched by the word of God, share this message to your friends, young friends, so that they will be benefited and they will be saved. May God give you that burden and bless you abundantly.